హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం తిరుపతి మార్కెట్లో అయితే ఉన్నామండి. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తిరుపతి డిస్ట్రిక్ట్, తిరుపతి రౌండ్ వైపు వస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్క శనివారం అనేది ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 10:30, 11 వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది అనమాట, ఒక గంట ఇటు. సో ఇక్కడ వచ్చే మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఏం రేట్లు పోతున్నాయని క్లియర్గా మనం మాట్లాడుకుందాం. సో ఇక్కడ తిరుపతిలో స్పెషల్ ఏమంటే లైవ్ వెయిట్ కూడా ఇస్తారండి. కిలో మేక కానీ మేకపోతులు కానీ 400 నుంచి 450 వరకు అయితే పోతుంది. సో కొంచెం ఇటు అటు డిపెండ్స్ మీద ఆధారపడి ఉంటుంది. 10 రూపాయలు ఎక్కువ తక్కువ జరుగుతుంటుంది అనమాట. పిల్ల క్వాలిటీని బట్టి పిల్లలను బట్టి రేట్లు అనేవి మారుతూ ఉంటాయి అనమాట. 450, 470, 380 కాడి నుంచి 470 వరకు అయితే పోతూ ఉంటుంది. పిల్లలను బట్టి మారుతూ ఉంటాయి రేట్లు. సో చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, దాని తర్వాత ఇంకొక వీడియో చేస్తాము. సో ఈ వీడియోలో మనం మేకలు మేకపోతులు దాంట్లో సంబంధించిన మొత్తం అయితే మనం వీడియోలో చూపిస్తాం అనమాట. సో ఫుల్ వ్యూ చూసుకుంటే మార్కెట్ అండి ఇది. సో కొంచెం ఇరుగ్గానే ఉంటుంది కానీ పెద్ద మార్కెట్ ఏం కాకపోయినా కూడా ఫుల్గా అనేది వస్తాయన్నమాట సరుకు. సో లైవ్ వెయిట్ అనేది అక్కడ చూస్తాను కదా, ఆడనేది లైవ్ వెయిట్ అనేది కూడా ఉంటుందండి. సో లైవ్ వెయిట్ కూడా మనం షార్ట్ రూపంలో చూపిద్దాం. సో ప్రజెంట్ చూద్దామండి మేకలు మేకపోతులు ఏం రేట్లు పోతున్నాయి కనుక్కుందాం. ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్ చూద్దామండి, ఇక్కడ మేకలు మేకపోతులు అనేటి లైవ్ వెయిట్ ఇస్తున్నారు. కొంతమంది వీడియో ఇవ్వడానికి ఇష్టపడరు, కొంతమంది ఇస్తారు, పిలిచి ఇస్తారు అన్నమాట కొంతమంది. సో మనం ఇచ్చే వాళ్ళని అడుగుదాము, ఏ వాళ్ళని స్కిప్ చేద్దాం. హాయ్ బ్రదర్, బాగుండవా? మనకి ఈ బ్రదర్ అయితే పిలిచి మరీ వీడియోలు ఇస్తారండి. సో వ్యాపారం పెంచుకోవాలనుకుంటే మన సోషల్ మీడియాలో కనబడితే వాళ్ళ రేట్లు వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ చూపించారంటే ఆటోమేటిక్గా వ్యాపారం అనేది పెరుగుతుంది. ఆ విషయం తెలియక కొంతమంది మన వాళ్ళ వీడియో ఇయ్యరు. ఎందుకంటే మనం ఏమో వాళ్ళ దగ్గర ఏం తీసుకునేది ఏం లేదు. ప్రజెంట్ మార్కెట్లో వాళ్ళు ఏం రేట్లు పోతాయి, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, ఎంత రేటు పోతాయి అనేసి వాళ్ళ నెంబర్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వ్యాపారం అనేది పెరుగుతుంది అనమాట. అది చాలా మందికి తెలియక కొంతమంది ఇదవుతూ ఉంటారు అనమాట. సో చూద్దాం ప్రజెంట్ బ్రదర్ దగ్గర ఎన్ని ఉన్నాయి, ఏం రేట్లు పోతాయి. హాయ్ బ్రదర్, ఎన్ని ఉన్నాయి బ్రదర్? 10 ఉన్నాయి ప్రజెంట్. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మొత్తం 10 మేకపోతులు ఉన్నాయంట ప్రజెంట్ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రీడ్సేనా, కంట్రీకి ఉంటాయి కదా. ఓకే, ఎంత చెప్తాను పిల్లని? ఏం చెప్తాను? 16,000 చెప్తాను. 16,000 రూపీస్ అయితే చెప్తానని చెప్పడం, వ్యాపారం అనేది చేసుకోవచ్చు ఈ పిల్లల్ని. ఇవన్నీ కూడా ఒక్కొక్క పిల్ల 16,000 చెప్తున్నాను కానీ వ్యాపారం అనేది ఉంటుంది. బ్రదర్ ఇదేనండి షెడ్. సో ఈ షెడ్లు అన్నిటి బ్రదర్ దగ్గర కంట్రీకి ఉంటాయి. లైవ్ వెయిట్ ఇస్తారు బ్రదర్ 430. ఏం తగ్గిందా? తగ్గింది. మామూలు 450 ఉండింది, 430కి ఇస్తాను. సో నెంబర్ చెప్పండి. 7093288547. ఓకే, క్యారియన్. ఫ్రెండ్స్ అదే అండి, 430తో ప్రజెంట్ అయితే బ్రదర్ ఇస్తారంట. ఈ పుటెండ్లు ప్రజెంట్ చూస్తాను కదా, ఈ పుటెండ్లు అన్నీ కూడా లైవ్ వెయిట్ అయినా ఇస్తారు. అలాగే పీసీ లెక్కన అయితే ఇస్తాడు. పీసీ లెక్కన అయితే 16,000తో చెప్తానండి ఒక్కోటి. వెనకాల ఉండేది షెడ్ అంతా బ్రదర్దే. సో 16,000 అన్నప్పుడు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 18-20 మధ్యలో వచ్చి ఉన్నాయండి. సో 1 కిలో ఇటు అటు కూడా రావచ్చు అనమాట. సో ప్రజెంట్ అయితే ఇవి అనమాట ఈ మేకపోతులకు సంబంధించి. బ్రదర్ కంటిన్యూగా మనకైతే వీడియో ఇస్తాడండి. సో వాళ్ళ నెంబర్ మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నది. ఇంకా అయితే మళ్ళీ ఒకసారి మన వీడియోలో కనపడేటప్పుడు తీసుకుందాం అనమాట. సో దాని తర్వాత చూద్దామండి. నెక్స్ట్ కొంచెం లోపల పోదాము. ఎవరు ఉన్నాయా? ఓకే, అదే అండి. ఇక్కడ చూద్దాం, ఇంకొక బ్యాచ్ అయితే ఉన్నాయంట, మనకు ఏమంటా ఉంటాం చూద్దాం. ఈ బ్యాచ్ అండి వాళ్ళు చెప్పింది. సో ఈ బ్యాచ్ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయంట, వీళ్ళ దగ్గర కంటిన్యూగా అయితే ఉంటాయంట. సో చూద్దామండి ఏం రేట్లు చెప్తాండ్రో ఏమేమి. ఎవరేనా మీనా? ఏంటారన్నా పీసులు లెక్క? 15,000. ఎన్ని కిలోలు రావచ్చు ఒకటేనా? 18-17. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు, ఒక్కొక్క పోతుని 15,000 రూపాయలు అని చెప్తానండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది, తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. 15,000 రూపాయలు చెప్తాను. 17-18 కిలోలు అయితే వస్తుందని చెప్తాను. సో ప్రజెంట్ ఇవైతే మనం మాట్లాడుకుంటాను. సో లైవ్ వెయిట్ కూడా ఇస్తారు, వీళ్ళ నెంబర్ కూడా ఇస్తానండి. సో చూద్దాం. నా లైవ్ వెయిట్ కూడా ఇస్తారు కదా, ఏమి ఇస్తాను నా లైవ్ వెయిట్? 430 రూపాయలతో లైవ్ వెయిట్ అయితే ఇస్తారట. ప్రజెంట్ కొంచెం తగ్గింది అని చెప్తాను రేటు, చూసుకోవచ్చండి. సో 450 అట్లా ఉంది ప్రజెంట్. ఇంతకుముందు ఇప్పుడైతే 430తో ఇస్తారట. నెంబర్ చెప్తాను మీదే 8074743790. మీ పేరేనా? మునిశంకర్, ఇక్కడే కదా. ఓకే,
సో వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు ఇచ్చామండి, ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవచ్చు అనమాట. సో ప్రజెంట్ లైవ్ వెయిట్ అయినా ఇస్తారు, పీసీ లెక్కనైనా ఇస్తారు అనమాట. అదే మనం కొంచెం లోపలికి అయితే పోతాము. మంచి సైజులో ఉన్న పొట్టేన్లు, చిన్న పిల్లలు, పెద్దవి అన్నీ కూడా కలిపి చేద్దామండి. సో ఇక్కడ మనం అయితే సపరేట్ చేయొచ్చు, కానీ కష్టము. మేకలో వీడియో సపరేట్, పొట్టేల వీడియో సపరేట్ చేయొచ్చు, కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మ్యాక్సిమం చేసేదాన్ని ట్రై చేద్దాం, లేదంటే మధ్యలోకి ఏదన్నా వస్తే కలుపుదామండి. సో చూసుకోవచ్చు, ఇటు సైడ్ అంతా కూడా మేకలకు సంబంధించి ఎక్కువ వస్తాయి అనమాట. నా పొట్టేలు అమ్ముతుంటారా? 24 పళ్ళు వేసిందా? ఎన్ని బళ్ళు? 2 బళ్ళు. ఓకే, 24,000 అయితే దీన్ని చెప్తున్నాడు, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 2 బళ్ళ మీద అయితే ఉండని చెప్తున్నాడు. ఏం తర నా పోతున్నా? సిరోహి పోతు ఏం తర? ఏం రేటు చెప్తున్నారు? రేటు 18,000 చెప్తున్నారు. 18,000 రూపీస్ అయితే చెప్తున్నారు, చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ఎన్ని కిలోలు రావచ్చనా? 45-50 వస్తుంది. 18,000నా? తక్కువ రేటు చెప్తాను. ఒకే రేటేనా? ఓకే, ఒకే రేటు, దానికంటే తగ్గించమంటారు. ఓకే ఓకే, 18,000 రూపాయలు అయితే చెప్తున్నాడు, కానీ చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. సో లైవ్ వెయిట్ అయితే 45 ఆ విధంగా వస్తుంది అంటున్నాడు. మీట్ వచ్చి మనకు 20+ వచ్చేదిగా ఉంది, 20-22 వచ్చేదిగా ఉంది. సో వ్యాపారం అనేది ఫిక్స్డ్ రేట్కి చెప్తున్నాడు, కానీ ఒక 100-500 అనేది తక్కువ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట, బార్గెనింగ్ అనేది. సో చూసుకోవచ్చు, ఇక్కడ ఒక నల్ల పొట్టేలు అయితే ఉంది, మంచి క్వాలిటీ బ్రీడర్ అండి ఇది. సో ఏ చెప్తారో కనుక్కుందాం. ఏ చెప్తారన్నా? 37, 37,000 అయితే చెప్తానండి. ఎక్సలెంట్గా అయితే ఉంది పొట్టేలు. 37,000 రూపాయలు అనేది చెప్తున్నాడు, కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు, పళ్ళునా? 2 బళ్ళ 4 బళ్ళ? 4 బళ్ళు. ఓకే, 4 బళ్ళ మీద అయితే ఉందంట. చూసుకుంటే మనకు 25+ అయితే వచ్చేది ఉంది, 25 పైన వచ్చేది ఉంది అనమాట. వ్యాపారం అనేది ఉంటుంది, చేసుకోవచ్చు ఖచ్చితంగా. ఫ్రెండ్స్, దాని తర్వాత చూస్తే మొత్తము పొట్టేళ్ళు మనకి ఏ సైజు కావాలన్నా దొరుకుతాయండి. కాకపోతే బల్క్గా అనేది ఉండవు, ఎక్కువ సంఖ్యలో ఉండవు. ఒక మినిమం 10-20 తీసుకోవాలంటే ఇబ్బంది ఏమి ఉండదు, తీసుకోవచ్చు. సో దానిపైన 30, 40, 50, 100 అంటే ఇక్కడ దొరకండి. సో ఉన్న కాడికి 5 పిల్లలు 10 పిల్లలు అనేది వ్యాపారం జరుగుతుంటాయి. సో లైవ్ వెయిట్ అనేది ఎక్కువ ఫేమస్ ఇక్కడ. సో లైవ్ వెయిట్ అక్కడ చూస్తున్నాం కదా మనం, అది మేకపోతున్నా అక్కడ తగిలిస్తాను కదా, అది ఇక్కడ కొనుక్కున్న పిల్లని పొట్టేలు కానీ మేకపోతులు కానీ వీళ్ళకు పీసీ లెక్కన బేరం కుదరకపోతే లైవ్ మాట్లాడుకుంటారండి. సో ఒక్కొక్క మేక కానీ మేకపోతు కానీ రేటు కుదరనప్పుడు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటారు. 400, 420, 30 అనేది మాట్లాడుకొని అడవి లైవ్ వెయిట్ వేసుకుంటారండి. సో లైవ్ వెయిట్ ప్రకారం ఎంత రేట్ అయితే వస్తుందో ఆ రేట్ ఇచ్చేసి తీసుకుంటారు అనమాట. సో అట్లా జరుగుతూ ఉంటుంది, అది ఫేమస్ అనమాట తిరుపతిలో. సో చూసుకోవచ్చండి, ఇక్కడ ఒక పిల్లల బ్యాచ్ అయితే ఉంది. సో మీడియం సైజు చిన్న పిల్లల బ్యాచ్ అనమాట. ఇవి ఒక 6 నెలలు అట్లయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా వ్యాపారాలకు అయితే ఉంటాయి అనమాట. కట్టలు ఏం తనరా జత? హాయ్, ఏం తనరా జత? ఏం చెప్తాను రా? 17,500. ఎంత తగ్గిస్తావు? 15,500 అట్లా ఇస్తారు. ఫ్రెండ్స్ చూసే 17,500 అయితే చెప్తున్నాడు, కానీ చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. మనకి ఫైనల్గా 15 చిల్లరకి అయితే వస్తుందని చెప్తున్నాడు. 15,000 రూపీస్కి అయితే ఫైనల్గా రావచ్చు అంటున్నాడు. అందులో కూడా ఒక 500 రూపాయలు ఇటు ఒకటి అనేది వ్యాపారం అనేది ఉంటుంది. ఇవంతా కూడా ఒక 4-5 నెలలు ఉంటాయనా? 5 నెలల పిల్లలు ఉంటాయా? 5 మంత్స్ ఏజ్ గ్రూప్ అండి. కొమ్ము వాటం బట్టి మనం చెప్పొచ్చు. ఒక 5 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే మనకు ఒక 14 నుంచి 14-15 ఆ మధ్యలో వచ్చి ఉన్నాయి లైవ్ వెయిట్. సో చూసుకోవచ్చండి, ఈ పిల్లలు చెప్పడం అయితే ఆ రేటు తగ్గింపు అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా గూడూరు పిల్లలు అండి. సో గూడూరు మార్కెట్ అయితే ఎస్టర్డే నిన్న శుక్రవారం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత శనివారం అక్కడి నుంచి ఇక్కడికి అయితే వస్తాయన్నమాట. సో ఈ పిల్లలన్నీ కూడా ఒక 4 మంత్స్ 4 నెలల పిల్లలు అయితే ఆ విధంగా అయితే ఉంది. కొమ్ము వాటం చూడవచ్చు. 3.5-4 నెలలు. షెడ్లకి ఎక్కువ మంది ఇలాంటి పిల్లలు కావాలంటూ ఉంటారు. సో హోటల్ ఫార్మ్స్, హోటల్ షెడ్లు పెడతా ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు. సో వాళ్ళైతే మేపుకోవడానికి ఇట్లాంటి పిల్లలు అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ పిల్లలను బట్టి 4 నెలల పిల్లలు ఒక 12 నుంచి 14, 16 అట్లా పోతూ ఉంటాయండి. సో వ్యాపారం అనేది ఉంటుంది, ఎందుకంటే పిల్ల క్వాలిటీని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. అటు సైడ్ పోదాం, కాస్త మేకపోతులకు సంబంధించిన వీడియోలు కూడా చేద్దామండి. ఏమన్నా కొనుక్కునే అమ్ముతాండ్రా? అమ్మిదేనా?
కొనుక్కున్నారా మేక? ఎంత పడిందనా? 7,700. పిల్లం లెక్క ఖాళీ మేక 7,700కి అది కొన్నారట. మంచి రీజనబుల్ రేట్కి కొన్నాడు. 7,700 ఎత్తి కొన్నారట. చూసుకోవచ్చండి. మనకి ఎట్లా ఎత్తుకున్నా కూడా 25 వస్తుంది అనమాట. మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 22 కిలోలు ఆ విధంగా వచ్చింది. 7,700 ఫైనల్ రేట్. 7,700 ఎత్తి కొన్నారట. చూసుకోవచ్చండి. ఏమన్నా పిల్లలు కొన్నారా? అమ్ముతాండ్రా? కొనుక్కున్నారు. ఏం రేటు పట్టాయనా? 21 21,000 అయితే కొన్నారట. చూసుకోవచ్చండి ఈ పిల్లలు. సో 21 వీక్ అయితే కొన్నారట పిల్లలు. పొట్టేలు పిల్లలు అంతా ఒక 5 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. పిల్లలు అయితే బాగున్నాయండి. 21 అన్నప్పుడు 10,500 అనేది ఒక్కొక్క పిల్ల పడింది. పర్వాలేదు, రీజనబుల్ గానే ఉన్నాయి. సో ఈ పిల్లలు అండి మనం చూసింది. ఆయన ఏ చెప్తారన్న జతనా? జత ఏం చెప్తాను? 20,000. ఓకే, చెప్పడం అయితే 20 చెప్తాను అనేది తగ్గింపు అనేది ఉంటుందండి. సో 20,000 అనేది జత మీద చెప్తున్నాడు. ఈచ్ 1 10,000 అనేది చెప్తున్నాడు. చెప్పడం చేసుకోవచ్చు. హాయ్. సో ఇవైతే ఒక 6 months అయితే ఉన్నట్టుండే వ్యాపారం అని చేసుకోవచ్చు. అన్నా కొనుక్కున్నారా? అమ్ముతాండ్రా? ఏ చెప్తారన్నా? పోతున్నాయి. ఏం చెప్తాను పోతులే? 20,000. 20,000 అయితే చెప్తానని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటుంది అనమాట. ఒక్కొక్క పిల్లలు 10,000 రూపాయలు అని చెప్తాను కానీ తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ జత పోతులు ఏం చెప్పారన్నా? ఏం చెప్తానరా? ఏం చెప్తాను జత? 9,000. పోతులే కదా? ఒక పోతు ఒక మరక. ఓకే, 9,000 రూపాయలు చెప్తానండి. ఒక పోతు ఒక మరక ఒకటి, ఫీమేల్ ఒకటి, మేల్ ఒకటి. 9,000 అంటే 4,500 రూపీస్ అయితే ఈచ్ 1 చెప్తున్నాడు. వ్యాపారం అని చేసుకోవచ్చు అనమాట. సో అదే అండి తిరుపతి మనకు వ్యూ పాయింట్ ఇది. సో ఇంకొక వీడియో అయితే చేద్దాం.